యెషయా భక్తుడు ఓ చక్కని మాట చెప్పాడు కదా, 26వ అధ్యాయము 3వ వచనములో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది, ఎంత గొప్ప వాగ్దానం అండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. అంటే కలవరం లేదు, ఇక బాధ లేదు. మీలో కొంతమంది రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు, రకరకాలైనటువంటి బాధల మధ్యలో ఉన్నారు, కలవరానికి గురవుతున్నారు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, మా ఇంటికి ఎవరు రావట్లేదని. వస్తే బాగుండు, వాళ్ళకు కూడా కుదరట్లేదేమో, వాళ్ళు వచ్చినప్పుడు మనం లేమేమో, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం ఒత్తిడిగా ఉండి ఆ ఫోన్ అందుకోలేకపోయామేమో, అది కూడా కారణం కావచ్చు. వాటన్నిటిని పక్కన పెట్టండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణశాంతి గల వానిగా నువ్వు కాపాడుతావు. అందుకని మీ హృదయములను కలవరపడనివ్వమాకండి. నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, మిమ్మలను నడిపిస్తాను అని ప్రభు తన శిష్యులను బలపరిచాడు. ఈ కాలమందున మనలను ధైర్యపరుస్తున్నాడు. ధైర్యంగా ప్రభువులో ముందుకు సాగుదాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుని ప్రతినిధులుగా కొనసాగుదాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.